హలో గాయ్స్, ఈరోజు జున్నుగాడికి జలుబు చేసిందని టౌన్కి తీసుకొని వెళ్ళాము హాస్పిటల్కి. ఇక్కడ మేము కార్ పార్కింగ్ అని ఒక చోటుకి వెళ్తే అక్కడ ఒక అతను ఉన్నారు. చాలా దోమలు, అతను పడుకున్నాడు, హ్యాండిక్యాప్డ్ అనమాట. ఆయన పైన ఒక 1000 దోమలు అయితే ఉన్నాయండి. చాలా దోమలు కుడుతున్నాయి. నాకు ఆ ఒక క్షణం అయ్యో దేవుడా, ఇలాంటి వాళ్ళకి ఎందుకయ్యా నువ్వు జన్మనిస్తావు అనిపించింది. నా గుండె తరుక్కుపోయింది. అసలు నేను చూడలేకపోయాను. అతను పడుకున్నాడు. ఇంకా లేపి మా దగ్గర ఉన్న అట్టి పండ్లు, కొన్ని ఫ్రూట్స్ అయితే ఇచ్చాము. ఇచ్చి ఇంకేమైనా కావాలా అని అడిగాను. ఫుడ్ ఏమైనా కావాలా అని అన్నాను. ఫుడ్ అయితే ఉందమ్మా అన్నాడు. ఫ్రూట్స్ చాలు అంటే బెడ్షీట్ ఏమైనా కావాలా అని అడిగాను. ఆ దోమలు నేను తట్టుకోలేక అవును కావాలి అని చెప్పాడు. ఇంకా వెంటనే నైట్ టైంలో ఇంకా షాప్స్ ఆల్రెడీ క్లోజ్ చేశారు. అక్కడొకటి ఉండింది. ఇంకా అవన్నీ వెతుక్కుంటూ మేము ఒక బెడ్షీట్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చాము. ఇంకా నాకు బట్టలు కూడా తీసేయాలని ఒక కోరుకుండే. కాకపోతే ఆల్మోస్ట్ మేము ఇంకా బెడ్షీట్ తీసుకొని రేపు ఇక్కడే ఉంటారా, బట్టలు కూడా తెచ్చిస్తాను అన్నాను. ఉంటానమ్మా, ఇక్కడే ఉంటాను అని చెప్పారు. అమ్మ నాన్న ఎవరు లేరా అన్న అంటే ఎవరు లేరమ్మా నాకు అని చెప్పారు. నాకు చాలా బాధేసింది. అన్న తమ్ముళ్ళు కూడా ఎవరు లేరంట. ఒక అన్నున్నాడంట, అతను కూడా చనిపోయాడని చెప్పాడు. దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో అర్థం కాదు. కనీసం ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చి కాళ్ళు చేతులు కూడా మంచిగా ఇవ్వలేదు. నాకైతే చాలా ఏడుపు వచ్చింది. ఇలాగే నా ఛానల్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.